తప్పించుకున్న జీవన ఇందుమతిని అరెస్టు చేసిన పోలీసులు. ఆనంది ప్లాన్ అదిరిపోయింది. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందుమతి అరెస్ట్ అయ్యి జీవన ఎలా తప్పించుకుంది, ఏం జరిగింది అనేది ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, పాపే నా జీవన జ్యోతిలో ఏం జరగబోతుందో ముగ్గు వేస్తూ దాని రివ్యూ అయితే చెప్పుకుందాము. ఆదిత్యని కోర్టుకి తీసుకువెళ్ళడానికి బయటికైతే తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఇక ఆదిత్య ఆనంది కోసం చుట్టుపక్కల అలా చూస్తూ ఉంటే ఆనంది ఎక్కడ కూడా కనిపించదు. అప్పుడు ఇక ఆదిత్య, ఆనంది ఏంటి రాలేదు, తనకి ఎటువంటి సాక్ష్యం దొరకలేదా, ఇప్పుడు నన్ను కోర్టుకి తీసుకువెళ్తే మమ్మీ ఆనందిని ఇంకా అపార్థం చేసుకుంటుంది, ఆనందిని ఇంకా దూరం పెడుతుంది, మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళిపోతే ఆనంది ఒంటరైపోతుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అలా ఆలోచిస్తూ ఉన్న ఆదిత్య దగ్గరికి సునంద అయితే వస్తుంది. ఏరా, ఏది నీ భార్య? నా భార్య అంటే నమ్మకం, తను నన్ను నిర్దోషిగా విడిపిస్తుందంటూ ఏవేవో చెప్పావు కదా, మరి నీ భార్య రాలేదేంటి, ఏమైపోయింది నీ భార్య అని అడుగుతూ ఉంటుంది సునంద. వస్తుంది మమ్మీ, ఖచ్చితంగా వస్తుంది, తను నేను తప్పు చేయలేదని నిరూపిస్తుంది అని అంటూ ఉంటే, ఏంటి బావగారు మిమ్మల్ని కోర్టుకు తీసుకువెళ్తున్నారు, తను ఇప్పటి వరకు అసలు మీరు కోర్టుకు వెళ్తున్నారనే బాధ కూడా తనకి ఉన్నట్టు లేదు, ఇప్పటి వరకు వచ్చిందా అని జీవన అనేసరికి తను నన్ను నిర్దోషిగా విడిపించాలనే ప్రయత్నంలోనే ఉండుంటుంది అని అంటూ ఉంటే, ఇక ఆ మాట విని అప్పుడు ఇక జీవన, మీరు ఆనందిని బాగా నమ్మేశారు బావగారు, అందుకని మీ నమ్మకాన్ని వమ్ము చేస్తుంది, తను ఖచ్చితంగా రాదు అని చెప్తూ ఉంటే, మీరు పక్కకు వెళ్ళండి అమ్మా, మాకు కోర్టుకి టైం అవుతుంది, మేము వెళ్ళాలి అని పోలీసులు సునందని జీవనని పక్కకి వెళ్ళమంటారు. అప్పుడు ఇక సునంద ఆదిత్య కోర్టుకి వెళ్ళడం చూడలేక శశికాంత్తో ఇలా అంటూ ఉంటుంది. అయిపోయిందండి, నా కొడుకుని దూరం చేయడానికి ఆ ఆనంది కంకణం కట్టుకొని నా కొడుకుని పూర్తిగా దూరం చేసేసింది అని తిట్టుకుంటూ ఉంటుంది ఆనందిని సునంద. ఇంతలో ఆదిత్య జీపు ఎక్కబోతూ ఉండగా అప్పుడే ఇన్స్పెక్టర్కి ఫోన్ వస్తుంది. ఇన్స్పెక్టర్కి ఫోన్ రావడంతో ఇక ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటాడు, మీరు లోపలికి రండి అని అంటూ ఉంటాడు. ఆ మాట విని, ఎందుకు సార్, మరి కోర్టుకి తీసుకువెళ్తలేదేంటి, ఎందుకు నన్ను లోపలికి రమ్మంటున్నారు అని ఆదిత్య అడగడంతో, అప్పుడే లోపలికి రండి చెప్తాను అని ఇన్స్పెక్టర్ లోపలికి తీసుకువెళ్తాడు. ఇదేంటండి, కోర్టుకి వెళ్ళబోతుండగా ఏదో ఫోన్ వస్తే ఇన్స్పెక్టర్ ఇంటి ఆదిత్యని లోపలికి వస్తే చెప్తాను, లోపలికి వచ్చామని తీసుకువెళ్ళిపోతున్నాడు అని సునంద అనడంతో, అదే నాకు అర్థం కావడం లేదు సునంద, ఫోన్లో ఎవరో ఏదో చెప్పారు, ఓకే సార్ అని ఇన్స్పెక్టర్ కూడా అన్నాడు కదా అని అంటూ ఉంటాడు శశికాంత్ అలా అన్న తర్వాత అప్పుడే ఇక జీవన, ఇదేంటి బావగారు కోర్టుకు వెళ్తుంటే ఇన్స్పెక్టరు వెళ్ళనివ్వకుండా ఏదో ఫోన్ వచ్చేసరికి లోపలికి తీసుకువెళ్తున్నారు, అసలు ఇన్స్పెక్టర్కి ఎవరు ఫోన్ చేశారు, ఏం జరుగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది జీవన. ఇక అందరూ కూడా లోపలికి వెళ్తారు. ఏమైంది ఇన్స్పెక్టర్, ఎందుకు నన్ను కోర్టుకు తీసుకువెళ్లకుండా లోపలికి రమ్మన్నారు, మీకు ఫోన్ చేసింది ఎవరు అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. నాకు కమిషనర్ గారు ఫోన్ చేశారు, కమిషనర్ గారు మిమ్మల్ని కోర్టుకి తీసుకువెళ్ళొద్దు, కొన్ని రుజువులతో మీ భార్య ఏంటో ఇక్కడికి వస్తుందట, అందుకని కోర్టుకి తీసుకువెళ్లకుండా ఆపమన్నారు, అంటే ఒక దోషికి శిక్ష పడినా పర్వాలేదు, నిర్దోషికి మాత్రం పడకూడదని కమిషనర్ గారు చెప్పారు, సాక్ష్యాలు పూర్తిగా పరిశీలించాకే అతన్ని కోర్టుకి తీసుకువెళ్ళండి అని కూడా అన్నారు, మీ భార్య కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా చేసిందని చెప్తున్నారు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అప్పుడే ఇక ఆ మాట విని సునంద జీవన షాక్ అయిపోతూ ఉండగా ఇక శశికాంత్ అయితే, ఏమంటావు సునంద, నువ్వు ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్టర్ని అడిగావు తప్ప నువ్వు ఎవరినైనా అడిగావా? అడగలేదు, ఆనంది ఆదిత్యని కోర్టుకి వెళ్ళనివ్వదని చెప్పింది కదా, వెళ్ళనివ్వదు, నా కోడలి మీద నాకు ఆ నమ్మకం ఉంది అని అంటూ ఉంటాడు శశికాంత్ అలా అన్న తర్వాత అప్పుడే ఇక సునంద, నాకు కూడా మంచిదే కదండి, ఆదిత్యని నేను కోర్టుకేమన్నా వెళ్ళమంటున్నానా ఏంటి అని సునంద చెప్తుంది. అప్పుడే జీవన గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. వామ్మో, అసలు ఈ ఆనంది ఎటువంటి క్లూని సంపాదించింది, ఏం జరుగుంటుంది, ఇప్పుడు ఆనంది ఎవరిని తీసుకొస్తుంది, ఏ సాక్ష్యం తీసుకొస్తుంది, ఇప్పుడు నన్ను పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి
జైల్లో పెట్టేస్తారా? నేను మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళనా? ఇప్పటి వరకు ఆదిత్య కోర్టులో శిక్ష పడుతుంది, ఆనంది కుమిలిపోయి ఏడుస్తుందని సంబరం పడిపోయాను. కానీ ఇంతలో మొత్తం కూడా ఆనందం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు అని అనుకుంటూ ఉంటుంది జీవన. అలా అనుకున్న తర్వాత ఇక జీవన ఇందుమతికి ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ ఇందుమతి అయితే ఫోన్ లిఫ్ట్ చేయదు. అప్పుడే ఇక జీవన, ఇదేంటి పెద్దమ్మ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, కొంపదీసి పెద్దమ్మ కానీ టెన్షన్తో పడిపోలేదు కదా, ఏ కళ్ళు తిరుగు అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక జీవన అనుకుంటూ ఉంటూ మళ్ళీ ఫోన్ చేస్తుంది. అలాగే మళ్ళీ కూడా ఫోన్ అయితే లిఫ్ట్ చేయదు. అలాగా ఒక అరగంట సమయం అయితే అవుతుంది. ఏంటండి మీరు ఆనందికి ఒకసారి ఫోన్ చేయండి అని శశికాంత్ని అడుగుతుంది. అప్పుడే శశికాంత్ ఆనందికి ఫోన్ చేస్తాడు. ముందు ఫోన్ లిఫ్ట్ చేయని ఆనంది తర్వాత మళ్ళీ తిరిగి శశికాంత్కి అయితే ఫోన్ చేస్తుంది. ఇక శశికాంత్కి అయితే ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది, మావయ్య గారు ఒక 2 నిమిషాల్లో మేము పోలీస్ స్టేషన్లో ఉంటాము అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని శశికాంత్ అయితే సరే అమ్మా తొందరగా రండి అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఆనంది 2 నిమిషాల్లో అక్కడ ఉంటామని ఇక్కడ వస్తామని చెప్పింది అని శశికాంత్ అయితే అంటాడు సునందతో. అప్పుడే ముందు ఆనంది, సీను, సింహాద్రి అయితే లోపలికి వస్తారు. అప్పుడు ఇక ఆనంది రావడం చూసి ఇక జీవన అయితే భయపడిపోతూ ఉంటుంది. ఇన్స్పెక్టర్, ఆ రోజు అతన్ని చంపింది నా భర్త కాదు, అతన్ని చంపింది ఎవరో ఇదిగోండి ఈ వీడియో చూడండి అని వీడియో అయితే చూపిస్తుంది. ఇక ఆ వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు అతను. సారీ మేడం, మీ కారు డిక్కీలోనే ఆ శవం ఉండేసరికి మీ భర్తే చంపారేమో అనుకున్నాము అని అంటూ ఉంటే ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి ఇలాగా వాళ్ళు చంపేశారు, కారు డిక్కీలో ఉందని, ఆ ఒక్క మాటకి మీరు మమ్మల్ని ఎలాగా నేరస్తులుగా పరిగణిస్తారు అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది. మీకంటూ ఒక రూల్స్ ఉంటాయి కదా, సాక్ష్యాలు లేకుండా అసలు ఎలా జరిగిందో తెలియకుండా నిర్దోషుల్ని కూడా దోషులుగా ఎందుకు చేస్తున్నారు అని చెప్తుంది. ఇంతకీ ఎవరు ఎవరు ఆదిత్యని ఇరికించాలనుకున్నారు, ఆ హత్య చేసింది ఎవరు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక సూర్య తీసుకొస్తాడు ఇందుమతిని. ఇక ఇందుమతిని సూర్య లోపలికి తీసుకురావడం చూసి జీవనకి షాక్ అయిపోతూ చెమటలు పట్టేస్తూ ఉంటాయి. అప్పుడే ఇక జీవన, ఏంటి పెద్దమ్మని తెలిసిపోయిందా అని స్టన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందుమతిని తీసుకురావడం చూసిన సునంద, ఇదేంటి మీ పిన్నిని తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటుంది సూర్యాని. హత్య చేసింది మా పిన్ని అని అనగానే, అదేంటి మీ పిన్ని హత్య చేయడం ఏంటి అని సునంద అనడంతో, అతని పేరు తాండవ, అతని చిన్నప్పుడు మా జీవనని కిడ్నాప్ చేసేయడానికి సహాయం చేసింది, వీళ్ళే ఆస్తి కోసం నా కూతుర్ని కిడ్నాప్ చేయించారు అని సూర్య అయితే చెప్తాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సునంద. అప్పుడు ఆ విషయాన్ని ఇప్పుడు జైలు నుంచి వచ్చిన తాండవ బెదిరిస్తూ నాకు డబ్బులు కావాలి అని బెదిరించడంతో అప్పుడే ఇక మా పిన్ని అతన్ని తల మీద కొట్టి చంపబోయింది. ఇదే జరిగింది. ఆనంది ఒక సీసీ కెమెరా ద్వారా తెలుసుకుంది. ఒక బ్లాక్ డ్రెస్లో టోపీ పెట్టుకొని మా పిన్ని ఫోన్ చేసింది ఇన్స్పెక్టర్ గారికి కూడా వేరే నెంబర్తో అని చెప్తాడు. అదే వీడియో ఇది అని అనగానే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సునంద. ఇంత పని చేస్తారని అనుకోలేదు, చంపేసి నా కొడుకు మీద నింద వేస్తారా, ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు అని అంటూ ఉంటుంది సునంద. ఇన్స్పెక్టర్, ఇప్పుడు ఈమెని తీసుకువెళ్ళండి కోర్టుకి అని అనగానే, అతను బెదిరించడం వల్లే నేను ఇలా చేశాను, నాకేమీ తెలీదు అని అంటూ ఉంటుంది ఇందుమతి. ఏంటి పెద్దమ్మ, అసలు ఇలా ఎందుకు చేసావు నువ్వు అని అంటూ ఉంటుంది. అప్పుడే జీవన, పెద్దమ్మేంటి, తను నీకు నానమ్మ కదా అని సూర్య అనగానే, అదే డాడీ, ఏదో పొరపాటున వచ్చేసింది అని చెప్తూ ఉంటుంది జీవన. ఎందుకు చిన్నానమ్మ ఇలా చేశావు అని అడుగుతూ ఉంటుంది. చిన్నప్పుడు ఆస్తి కోసం నన్ను కిడ్నాప్ చేశావా, ఆస్తి శాశ్వతం కాదు, బంధాలే శాశ్వతం అంటూ ఇక లెక్చర్స్ ఇస్తూ ఉంటుంది జీవన. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.